హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అక్రమంగా అరెస్ట్ చేయించిన కాంగ్రెస్ సర్కార్ ఒక మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం ఇంత అరాచకమా? కేతనపల్లి మున్సిపాలిటీలో ప్రజాదరణతో 22 వార్డులలో 14 వార్డులు గెలిచిన బీఆర్ఎస్ ను కాదని అక్రమంగా అరాచకంగా కాంగ్రెస్ పార్టీకి చైర్పర్సన్ పదవిని కట్టబెట్టి మీరు సాధించే విజయం ఒక విజయం అవుతుందా? కేవలం మీ అరాచకాలను అడ్డుకున్నందుకు మా దళిత నాయకుడు బాల్కా సుమన్ను వారి ఇంటిలో నుంచి దొంగల్లా చొరబడి అక్రమంగా అరెస్ట్ చేసింది ఈ చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం. మీ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీ పార్టీని బొందపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కబద్దార్ అని అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. అరెస్ట్ అయిన తర్వాత బాల్కా సుమన్ మీడియాతో ఈ విధంగా మాట్లాడారు. నేను జైలుకు పోయినా కూడా కేతనపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ గెలవలేదు అని బాల్కా సుమన్ అన్నారు. కుట్రపూరితంగా చేసుకున్న కథ. నేను జైలు పోయినా కూడా కేతన్పల్లి మున్సిపాలిటీలో వివేక్ గెలవలేడు. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. జై తెలంగాణ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ.